హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని చాలా విచిత్రంగా బిగ్ బాస్ ప్లాన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని ఒక టాస్క్లా కాకుండా సపోర్టింగ్ టాస్క్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ముందుగా భరణిని కెప్టెన్సీ కంటెండర్ చేసిన బిగ్ బాస్ ఆ తర్వాత మరో నలుగురిని సెలెక్ట్ చేయాలి అంటూ భరణికి అయితే అవకాశం ఇచ్చాడు. దీంతో భరణి, తనూజ, దివ్య, నిఖిల్, సాయి శ్రీనివాసులని కంటెండర్స్గా ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ఏదైనా మంచి ఫిజికల్ టాస్క్ పెడతాడు ఈ వారం అని అనుకున్నారు అందరూ. కానీ సపోర్టింగ్ టాస్క్ పెట్టి బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అన్నట్టుగా బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే కెప్టెన్సీ కంటెండర్స్ అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. రిమైనింగ్ కెప్టెన్సీ పోటీలో లేని వారు కూడా మరోవైపు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిపోగానే వీరందరూ కలిసి ఒకరిని ఏకాభిప్రాయంతో కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. అలాగే రీజన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరిని తీసివేస్తూ రాగా చివరి వరకు ఆ డ్యాన్స్ ఫ్లోర్పై ఎవరైతే నిల్చొని ఉంటారో వారు ఈ వారం కెప్టెన్గా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ టాస్క్లో ఎవరు గెలిచి కెప్టెన్ అయి ఉంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.